హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే కొంచెం అలా బయటికి వెళ్తున్నాం అనమాట. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా శ్రీరామనవమి అని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళి కళ్యాణం చూద్దామని చెప్పి రెడీ అయ్యి వచ్చామన్నమాట. గుడివాడలో వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడికి రాగానే సడన్గా మోటూరులో బాగా చేస్తారు, వెళ్ళి చూద్దామంటే ఇంకా మాస్టారు మేము వెళ్ళాం. దారిలో పానకం ఇచ్చారనమాట. నేనైతే బండి మీద పానకం తాగుతూ కూర్చున్నాను. మోటూరు గుడివాడ పక్కనే ఉంటుందన్నమాట. మోటూరు వెళ్ళామన్నమాట. మా ఫ్యామిలీ మొత్తం చక్కగా ఇలా రెడీ అయ్యి మేము దర్శనం చేసుకోవచ్చు, గుడికి వెళ్ళొచ్చు, పూజ చేయకూడదు కాబట్టి నార్మల్గా గుడికి వెళ్ళి అలా కళ్యాణం చూసి దేవుడి భోజనం తిని వద్దామని చెప్పి మోటూరు అయితే వచ్చామన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం రావటం. గుడి అయితే మాత్రం చాలా బాగుంది, ఎత్తులో ఉందన్నమాట. గుడి చాలా బాగుంది. గుడి దగ్గరికి పైకి అయితే వెళ్తున్నాము. మేము అసలు యాక్చువల్గా ఇక్కడికి రాకూడదు అనుకున్నాము, అనుకోకుండా వచ్చాము. గుడివాడలో కళ్యాణం చూసి ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకున్నాము. ఇక్కడికి వద్దామని యాక్చువల్గా అనుకోలేదు. దేవుడే మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నట్టు అనిపించింది అనమాట మాకు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా కళ్యాణం చూసి భోజనం చేయటము. ఇంకా తర్వాత ఇక్కడ మాస్టర్కి తెలిసిన వాళ్ళు కనిపించారనమాట. గుడి అయితే ఇది పక్కనే కళ్యాణం జరుగుతూ ఉందన్నమాట. ఇంకా కళ్యాణం పూర్తి అవ్వలేదు, జరుగుతూ ఉంది. మాస్టర్ అయితే తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతున్నారని తర్వాత ఆయన ఏం చేశారంటే దర్శనం చేసుకోవచ్చు, ఏం కాదు దర్శనం చేసుకోవచ్చు అని చెప్తే ఇంకా లోపలికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారనమాట. స్పెషల్ దర్శనం చేసుకున్నాము. నాకైతే అసలు గుడికి రాకూడదు అనుకున్నాం, వెళ్ళకూడదు అనుకున్నాం, ఇక్కడికి రాకూడదు అనుకున్నాము. దేవుడే మమ్మల్ని రప్పించుకున్నట్టు అనిపించింది. నాకైతే మాత్రం అలాగే అనిపించింది. ఇలా చక్కగా దేవుని దగ్గరగా స్పెషల్ దర్శనం చేయించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రావుల వారి ఆశీర్వాదాలు మీ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పక్కన ఇప్పుడే కళ్యాణం అయితే అయిపోయిందనమాట. తర్వాత తలంబరాలు పోస్తున్నారు. పీటల మీద కూర్చున్న వాళ్ళు మొత్తం ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ఆ రష్లోకి వెళ్ళలేక మేము దూరంగా గుడి దగ్గర కూర్చున్నాము, చూస్తూ ఉన్నాము, హారతి తీసుకుంటూ అలా చూస్తూ ఉన్నాము ఏం చేస్తారని. మాస్టర్ అయితే పాపం శాండ్విచ్ ఎత్తుకుని తిప్పుతూనే ఉన్నారు. తర్వాత ఇంకా డైరెక్ట్గా భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. కాళ్ళు అయితే మాత్రం ఇక్కడ మండిపోయినాయి అనమాట. నేనైతే అసలు పరిగెత్తేసాను, అంత మండిపోయినాయి ఎండకి కాళ్ళు. ఇంకా భోజనం దగ్గర అయితే కూర్చున్నాం. శాండ్విచ్ అయితే చూడండి నాకు ఎప్పుడు పెట్టండి అని చెప్పి అరుస్తుంది, గోల చేస్తుందండి అల్లరి పిల్ల. అవి వేసేస్తే చించేసింది. మాస్టర్ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు శాండ్విచ్ని. తర్వాత చక్కగా భోజనం పెట్టారు. దేవుడి భోజనం దొరకడం చాలా అదృష్టం ఉండాలండి. దేవుడి భోజనం ఆ రోజు దొరకడము. ఇంకా చక్కగా కేసరి పెట్టారు, పులిహోర పెట్టారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. చక్కగా నలుగురు కూర్చుని తిన్నామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. చెర్రీ నేను ఇప్పుడు బొమ్మలు కొనుక్కోవడానికి వెళ్తున్నాము. నేను చెర్రీ వెళ్తున్నాము. మాస్టర్ సన్వి వేరే చోట ఉన్నారు కూర్చుని. గుడికి వచ్చేసాం, భోజనం చేసేసాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బొమ్మలు కొనుక్కుంటున్నాం. నీ బొమ్మ చూపి అమ్మ శాన్వి, నీ బొమ్మ చూపి, నీ ఫోన్ చూపి అమ్మ. మా శాన్వి ఫోన్ కొందండి, దాని నుంచి ఓ మోగిచ్చేస్తుంది. చక్కగా గుడి దగ్గరికి వచ్చాం, దర్శనం చేసుకున్నాము. కొబ్బరికాయ కొట్టకూడదు కాబట్టి కొట్టలేదు, దర్శనం చేసుకున్నాము, భోజనం చేసాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎండ అద్దరిపోతుంది. శాన్వి పాపం మాత్రం అసలు అలిపే రావట్లేదు. ఫోన్ కొందండి, కొండ దగ్గర నుంచి కిక్కి మోగిచ్చేస్తుంది. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చేసాము. మొహాలు అయితే మాడిపోయినాయి ఎండకి. నిజంగానే బాగా మాడిపోయావు ఎండకి. ఎప్పుడు ఇంట్లో ఉండు, అప్పుడప్పుడు ఇట్లా బయటకు వెళ్తే ఎట్లా ఉంటుంది. శాన్వి నీ ఫోన్ ఇస్తామ్మా. ఇప్పుడు ఆడ దాని దగ్గరికి వెళ్తుంది.